ఈ మాటలు కాదు, చేతల్లో చూపించిన రోజున నేను మళ్ళీ మాట్లాడతాను. చాలామంది పిల్లలు క్లాసులో వెనకబడిపోతే వాళ్ళని వెనక సెక్షన్లోకి పంపించేయడం, ఆ వెనక సెక్షన్ నుంచి వెనక సెక్షన్కి పంపించేయడం, అలా చేయడం వల్ల పిల్లలు మానసికంగా ఇబ్బంది పడి పూర్తిగా చదువు మీద విరక్తి కలిగే పరిస్థితి కనబడుతుంది. తపస్య స్కూల్లో అలాంటి పరిస్థితులు లేవు. ఒకటే సెక్షన్ తీసుకుంటాము, చదివేవాడైనా చదవవాడైనా అదే సెక్షన్లో పెడతాము. వందల మందిని ఒకే రూమ్లో కూర్చోబెట్టి మగ్గ పెట్టేసి వాళ్ళకి క్లాసులు చెప్పే పరిస్థితి లేదు. ప్రతి పిల్లాడి మీద ఇండివిజువల్గా శ్రద్ధ తీసుకుంటాం. మెయిన్ మ్యాథ్స్, సైన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద శ్రద్ధ తీసుకుంటూ పిల్లాడికి ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా డెవలప్ చేస్తే రేపు అన్ని రోజున ఇంజనీరింగ్కో మెడికల్కో వెళ్తే వాడి కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడితే రేపొద్దున వాడి భవిష్యత్తు బాగుంటుందని ఒకే ఒక ఉద్దేశంతో స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళకి అవన్నీ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. 4.5 ఎకరాల్లో క్రికెట్ గ్రౌండ్ ఫామ్ చేస్తున్నాం, వాలీబాల్ కోర్ట్ పెడుతున్నాము, అలాగే ఒక చిన్నపిల్లలకి ప్లే జోన్ అని ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసం కోసం మీరు చూసినట్లయితే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటి కామరపుకోటలో ఇలాంటి స్కూలా, ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ పెడుతున్నారా అనే ఆలోచన మీకు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు ఏవో జరగundొచ్చు, ఏవేవో మాట్లాడుండొచ్చు, ఎన్నో రకాల కబుర్లు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక మంచి విద్యా సంస్థ ఒక చోటకు వచ్చింది అంటే కనుక దాని మీద బురద జల్లడం అనేది అనాదిగా వస్తున్నటువంటి పరిస్థితి. జల్లనివ్వండి, ఎంత జల్లితే అంత మంచిది. మంచి బట్టలు వేసుకెళ్తే రోడ్డు మీద ఎవడో చూడండి, చెడ్డ బట్టలు వేసుకెళ్ళిన రోడ్డు మీద చూస్తారు. కాబట్టి ఆ తపస్య స్కూల్ చూడడానికి వాళ్ళు అలాంటి పరిస్థితులు కల్పించారేమో నేను మానసికంగా ఫిక్స్ అయ్యాను. ఎవరు ఎన్ని చేసినా ఉదయించే సూర్యుడిని ఆపలేదు అనేటువంటి ఏదైతే సామెత ఉందో ఆ సామెత ఇక్కడ జరుగుతుంది అనే విషయం నేను మర్చిపోకూడదని నేను మంచిగా కోరుకుంటున్నాను. తల్లిదండ్రులారా, ఇప్పటికే మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది స్కూల్ నుంచి విజిట్ చేస్తున్నారు, చాలా బాగుందని చెప్తున్నారు. అలాగే టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. అలాగే ఇంకెవరైనా తల్లిదండ్రులు మీరు స్కూల్ని చూడాలనుకుంటే స్కూల్ని వచ్చి విజిట్ చేసి స్కూల్ని చూసి మీకున్న డౌట్స్ అన్నింటినీ రెక్టిఫై చేసుకుని మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయండి. మీ పిల్లలకి అన్ని భద్రతలు ఇస్తామండి. ఆడపిల్లలకి మేము ఇచ్చే భద్రత ఏ ఒక్కళ్ళు ఇవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లల విషయంలో కనుక మీరు ఇప్పుడు జాగ్రత్తగా లేకపోతే రేపొద్దున చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే నాకు తెలిసి చాలామంది పేరెంట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ తపస్య స్కూల్లో చదివిన పిల్లలకి, ఆడపిల్లలకి ప్రత్యేకమైన భద్రత ఉంటుంది. ఆ విషయంలో మేము హామీ ఇస్తున్నాం. కాబట్టి ఆడపిల్లలకి తపస్య స్కూల్ ఇచ్చినటువంటి భద్రత ఇంకెవరూ ఇవ్వలేదని క్లియర్గా చెప్తున్నాం. అది ఎలా అంటే క్లాస్ రూమ్లో ఉన్నట్టయితే కనుక ఆ పిల్లలకి సంబంధించినటువంటి అన్ని విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఇవన్నీ గమనించి తపస్య విద్యా సంస్థలు అనేది బెస్ట్ విద్యా సంస్థలుగా మీరు భావించి మీ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేయండి. అన్ని రకాలుగా మేము మీకు సహకారంగా ఉంటాము. అలాగే మీరు మాకు తోడ్పాటుగా ఉండండి. మరో విషయం ఏంటంటే ఈ విద్యా సంవత్సరం కామరపుకోటలో స్థాపించిన సందర్భంగా మేము 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది ఒక దాన్ని ప్రకటించాము. ఎవరు ఐపీ మార్కులకి 10th క్లాస్ బోర్డులో వచ్చినటువంటి మార్కులకి స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. మేము మాత్రం స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. కొంతమంది పేద విద్యార్థులను కూడా దృష్టి పెట్టుకుని వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్ని అందించడం జరిగింది. దీనిలో భాగంగానే మరొక విషయం మీకు తెలియాల్సింది ఏంటంటే 10th క్లాస్లో 590 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి 590 లేదా 590 పైన వచ్చిన మార్కులు ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలందరికీ కూడా కంప్లీట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 580 మార్కులు పైన వచ్చినటువంటి పిల్లలకి 90% ఫీజు కన్సెషన్, అలాగే 570 మార్కులు పైన వచ్చినటువంటి పిల్లలకి 80% ఫీజు కన్సెషన్, అలాగే 560 మార్కులు పైన వచ్చిన వాళ్ళకి 70% ఫీజు కన్సెషన్, 550 పైన వచ్చిన వాళ్ళకి 60% ఫీజు కన్సెషన్, 540 పైన వచ్చిన వాళ్ళకి 50% ఫీజు కన్సెషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా పేద విద్యార్థులు కానీ లేదా బాగా చదివే విద్యార్థులు కానీ మీకు ఎక్కడైతే ఐపీ మార్కులకు గౌరవం దొరకదో అలాంటప్పుడు మా దగ్గరకు రండి. ఈ కార్పొరేట్లు కానీ మిగిలిన విద్యా సంస్థల్లో వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఐపీ మార్కులు పట్టించుకోం, మేము మా దగ్గర ఉన్న ర్యాంకులను బట్టి మేము సీట్ ఇస్తాము, ఇంత ఫీజు కట్టండి అంత ఫీజు కట్టండి అంటారు. అలాంటప్పుడు మీ పిల్లలు 10th క్లాస్ కష్టపడి చదవాల్సిన అవసరం ఏముందండి? నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. 10th క్లాస్ మార్కులకు విలువ లేనప్పుడు ఇంకా 10th క్లాస్ చదవాల్సిన ఉపయోగం ఏముంది? అలాంటి మంచి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని ఎంసెట్లోనూ, ఐఐటీలోనూ, ఎన్ఐటీలోనూ, నీట్స్లోనూ ర్యాంకర్గా మార్చగలిగితే మనం ఆ 10th క్లాస్ మార్కులకు ఇచ్చినటువంటి గౌరవం అలా ఎవరు చేస్తున్నారు? 10th క్లాస్ మార్కులు తీసి పక్కన పడేస్తున్నారే. ఈరోజు మీకు చెప్తున్నాను, ఈ మార్కులు వచ్చినటువంటి పిల్లలు కనుక మాకు అప్పచెప్పినట్లయితే వాళ్ళని స్టేట్లో ద బెస్ట్ ర్యాంకర్గా నిలబెడతామని మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి మీ అందరికీ తెలియజేసే విషయం ఏంటంటే మనస వాచ కర్మణ తపస్య విద్యా సంస్థలు అనేవి అద్భుతమైన విద్యా సంస్థలు. ఈ రాష్ట్రంలోనే అత్యుత్తమైన పేరు తెచ్చుకోగలటువంటి విద్యా సంస్థలు. అలానే చెప్తున్నా, ప్రతి పిల్లాడి మీద ఇండివిజువల్ పేరు ఉంటుంది. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. మంచి ట్రైనీ టీచర్స్ మా దగ్గర పనిచేస్తున్నారు. అలాగే నార్త్ ఇండియన్స్ నుంచి సౌత్ ఇండియన్స్ నుంచి కూడా టీచర్స్ ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి పిల్లాడి మీద ఇండివిజువల్గా శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఈ పిల్లలు అల్లరి చేస్తున్నారు, సెల్ ఫోన్స్ మాట్లాడుతున్నారు, ఇవన్నింటినీ కూడా మేము తగ్గించి ఈ పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మేము చేసేటటువంటి కృషి 1 yearలో మీరే నమ్ముతారు. ఒకటి, మేము ఏ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వము, మేము ఏ పిఆర్ఓను ఇళ్ళ చుట్టూ తిప్పాం. ఒకటే చెప్తున్నాం, మీ పిల్లలను తీసుకొచ్చి మా దగ్గర జాయిన్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుని 100% మార్చి పంపిస్తామన్న హామీ మాత్రం ఇవ్వగలుగుతున్నాం. ఎందుకంటే పిఆర్ఓస్ని పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి?
కాలేజీల్లోనూ స్కూల్స్లోనూ ఏవో లోపాలు ఉన్నాయి కాబట్టి వాటిని కప్పిపుచ్చడానికి పిఆర్ఓస్ని మీ ఇంటికి పంపిస్తున్నారు. అదే పేరెంట్ క్యాంపస్కి వస్తే క్యాంపస్లో ఉన్న లోపాలు తెలుస్తాయి కదా. మీరు పిల్లల్ని జాయిన్ చేసే ముందు కనుక్కోండి, ఏమనంటే ఫలానా విద్యా సంస్థలో జాయిన్ చేయాలనుకుంటున్నాను, ఆ విద్యా సంస్థలో ఉన్నటువంటి అసెట్స్ ఏంటి, ఆ విద్యా సంస్థలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఈ రెండు కనుక్కొని ఆ రెండింటికి మధ్య పొంతన, అదే రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడాలు గమనించి అవన్నిటికి కూడా బెరీజ్ వేసుకుని వీటన్నిటిని మంచి తపస్య విద్యా సంస్థలు మంచి విద్య అందిస్తుంది అని మీకు అనిపించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా పిల్లల్ని మా దగ్గరికి తీసుకెళ్ళండి. మీ పిల్లల్ని మా దగ్గరికి తీసుకొచ్చినట్లయితే వాళ్ళకి ఐక్యూ టెస్ట్ కూడా చేస్తాం. చేసి పిల్లాడు దేనికైతే సెట్ అవుతాడు, ఏ విధంగా మారుతాడు, ఈ పిల్లాన్ని ఏ విధంగా మార్చాలి, అల్లరి చేస్తున్న పిల్లాన్ని ఏ విధంగా మార్చాలి, చదివే పిల్లాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, అసలు చదవని పిల్లాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే విషయాన్ని క్లియర్గా మేము అబ్జర్వ్ చేసి మీ పిల్లలని మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేసేలాగా మేము ప్రయత్నిస్తామని చెప్తున్నాం. మా దగ్గర చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం మా దగ్గర ఇప్పటికే చాలామంది పిల్లలను జాయిన్ చేసిన తల్లిదండ్రులు కూడా మా కృతజ్ఞతలు. ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళి ఈ ఏరియాలో చాలామంది పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని మేము మనస్ఫూర్తిగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అలాగే తపస్య గ్లోబల్ స్కూల్ పిల్లల పాలిటే ఒక వరం. తపస్య జూనియర్ కాలేజ్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పటి వరకు ఎటువంటి ర్యాంకులు రాక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా